అదే మీకు గడిచిన దినాల్లో వివరించాను. చాలా మందికి వాక్యము గుర్తుండదు, అంటే చేలో పడిన విత్తనం గుర్తుండదు. త్రోవ పక్కనంటే కథలు గుర్తుంటాయి. మేము కొన్ని ప్రదేశాలకు సువార్త నిమిత్తమై వెళ్ళినప్పుడు మరలా 2-3 సంవత్సరాలకు అదే ఊరికి సువార్త ప్రకటించడానికి పిలిచారు. మరలా సువార్తకు వెళ్ళినప్పుడు, అన్న మీరు వస్తున్నారంటే మా సంఘస్థులందరూ బాగా హ్యాపీగా ఎదురు చూస్తున్నారు, మీరు వస్తే ఎప్పుడెప్పుడు ఆ వాక్యం విందామని ఉన్నారు అంటే మేము కూడా అంతే సంతోషంగా వెళ్ళిన తర్వాత ఆ అమ్మగారులు అంతా వస్తారు, అయ్యా బాగున్నారని చాలా బాగా ప్రేమగా పలకరిస్తారు. బాగున్నారయ్యా అని పలకరిస్తారు. బాగున్నామమ్మా అంటే, ఏమ్మా బాగా ప్రార్థన చేసుకుంటున్నారా? 2 సంవత్సరాలైంది నేను వచ్చి, మరలా మీ దగ్గరికి వచ్చాను, నాకు చాలా సంతోషంగా ఉంది. అప్పుడు ఏ వాక్యం చెప్పానో గుర్తుందా అని అన్నాం అనుకోండి, వాక్యం గుర్తుండదు వీళ్ళకు. అప్పుడు ఏదో ఒకటి ఉపమానం కథ చెప్పొచ్చుంటా, అది 2 సంవత్సరాలైనా మతి పెట్టుకుంటారు. ఆ రోజు నువ్వు వచ్చావయ్యా, నిజంగా నువ్వు మాట్లాడుతుంటే ఆ రోజు మా సంఘం అందరూ కూడా నవ్వారు. దేనికి నవ్వారు అని అంటే ఆమె చెప్పే మాట, మీరయ్యా ఒక ఉపమానం చెప్పారు, ఏ ఊరు కప్పో ఈ చెరువులోకి వచ్చిందంట, అది బండ కింద కూర్చుందంట, బండ కింద కూర్చోగానే చాకలి వచ్చి బండ మీద ఢబేల్ మనం ఉతుకుతూ ఉంటే బండ పగిలిపోతుందేమో అని ఆ బండ కింద ఉన్న కప్ప భయపడుతుంటే అప్పటికే ఉన్న పాత కప్పలు ఏం కాదు, 1 గంట ఉతికేసిపోతాడు, నువ్వేం భయపడాల్సిన పనిలే అని అన్నారంట. అనంటే అప్పుడు ఆయన వెళ్ళిపోయాడంట. సరే దీన్ని బట్టి నీకేం అర్థమైంది అంటే, ఈయన పులివెందుల నుంచి 2 సంవత్సరాలకు ఒకసారి వచ్చి 1 గంట ఉతికిపోతాడు, ఉతికినంత మాత్రాన బతుకులు ఏం మార్చుకోవాల్సిన పని లేదు అని చెప్పారు. కప్ప గురించి చెప్పింది గుర్తుందయ్యా. ఏది రాత్రి అంతా ప్రయాణం చేసి గుంటూరో విజయవాడో వెళ్ళి రాత్రి 8 గంటలకు ఎక్కి తెల్లారుజామున 6 గంటలకు దిగి మళ్ళీ అక్కడ నుంచి బస్సు పట్టుకొని వాళ్ళ ఊరికి వెళ్ళి 8-9కి వెళ్ళి స్నానం చేసి దేవుని సన్నిధానంలో ప్రార్థన చేసి వాక్యం చెప్పి అర్థం కావడానికి ఒక ఉపమానం చెప్తే కప్ప గుర్తుంది, కానీ ఒక రెఫరెన్స్ కూడా వీళ్ళకు గుర్తుండవు. మీ జీవితాల్లో కూడా ఎందుకు సఫలత ఉండదు అని అంటే, హెచ్చరించిన హెచ్చరికలు, గద్దించిన, ఇప్పుడు మీకు చాలా మందికి మీకు అందరికి గుర్తుంటాయి. నేను చెప్పిన ఉపమానంతో పాటు రెండవది ఇంకోటి ఏంటి అని అంటే, సూటిగా మీకే తగిలే మాట ఏదైనా చెప్పింటే చూడండి, ఇంకా 6 నెలలకు అడిగినా అడక్కపోయినా మీకు అవకాశం దొరికితే ఆపొద్దు అంటివే, ఆపొద్దు అనేది నన్నే అంటే రోజు ప్రార్థనకు వస్తున్నా ఆ పొద్దుది ఇంకా లోపల అట్లే ఏమవుతుంది, గూడు కట్టుకొని ఉంది. త్రోవ పక్కనుండే స్వభావం అది. వీరు ఫలించరు, చూడండి, అభివృద్ధి చెందరు. రెండవది మనం అక్కడ చూస్తే 20వ వచనంలో రాయబడింది, రాతి నేలను విత్తబడిన వారు వాక్యము విని వెంటనే సంతోషముతో దానిని అంగీకరించువారు. రెండవది ఎవరట? వారు వాక్యం వినగానే అబ్బా దేవుడు అచ్చా నాతోనే మాట్లాడాడు అంటారు. ఎప్పుడు? అది గద్దింపుగా లేనప్పుడు. ఇంకా కొంతమంది ఇక్కడికి వచ్చి ఏం చేస్తారంటే, అబ్బా ఈ పొద్దు మా ఎత్త వచ్చినంటే బలండు, అన్నీ మా ఎత్తకే తగిలినాయి, రాకపోయానే, మా యాప్ వచ్చింటే బాగుండు, అన్ని తనకే తగిలినాయి, మా తోడుకోళ్ళు వచ్చింటే బాగుండు, మా అన్న వచ్చింటే బాగుండు, మా తమ్ముడు వచ్చింటే బాగుండు, అన్ని వాళ్ళకే తగిలినాయి అని అనుకొని ఇది మనకు కాదులే అని అనుకుంటారు. వారికి సూటిగా ఏదైనా తగిలితే ఎంత జాగ్రత్తగా వాక్యం విన్నారో అంత తొందరగా ఏం చేస్తారు, మర్చిపోతారు. పైన మట్టి ఉంటుంది, అడుగున రాయి ఉంటుంది, ఆ మట్టిలో పడ్డ విత్తనం కూడా మొలుస్తుంది, కానీ ఆ వేరు లోపలికి వెళ్ళేటప్పుడు రాతికి తగలగానే ఆ చెట్టు ఏమైపోతుంది, వెండిపోతుంది. అంటే పైన మాటలు మీకు రుచించిన మాటలు మీకు బాగానే ఉంటాయి, లోపల మీ అంతరంగానికి చొచ్చుకొని ఉంటాయి చూడు, అప్పుడు మీరు ఫలించుకోకుండా ఏం వాక్యం లేదు, ఎప్పుడు చూసినా ఏదో ఒకటి సూటుపోటు తగులుతూనే ఉంటుంది అని ఫలించని వారు. ఇక 3వ వర్గం కూడా చూడండి, అక్కడ 13వ అధ్యాయం మత్తయి రాసిన సువార్త 22వ వచనం, ముండ్ల పొదలలో విత్తబడిన వారెవరనగా వాక్యము వినువాడే గాని ఐహిక విచారమును ధనమోసమును ఆ వాక్యమును అణిచివేయును గనుక వాడు కూడా నిష్ఫలుడగుడును. చాలు. 3వది ఈ ముళ్ళ పొదలో పడిన వాళ్ళు. వీళ్ళెవరంటే వాక్యం వింటారు, మనం ఎదగాలి, బలపడాలి, ప్రయోజకులం కావాలి అని అనుకుంటారు. సరే ఈ రోజు నుంచి ఇంకా ఏ ఆరాధన మనం మిస్ అవ్వకూడదు,
ఈ రోజు నుంచి ఏ కూడికను మనం మిస్ అవ్వకూడదు. మనం ప్రతి కూడికలో దేవుని వాక్యం వింటేనే మనం ఆత్మీయంగా బలపరచబడతాం అని అంటారు. ఆ రోజు ₹100 నష్టం కలుగుతుంది అని అంటే ఆ ధన మోసం వారిని ముంచి మనకెక్కడ బుతాదులే అని దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేసేవారు కింది చూపు కలిగిన వారు అని చెప్పచ్చు. ఈరోజు పరలోకం గురించి తప్పన ఎవరికి లేదు. ఏదో భూమి మీద మనం బతికినంత కాలం మనం ఏదో సంపాదించుకొని బంగారంతా కూడబెట్టుకొని మన వెంట మనం ఇట్లే అనుభవిస్తామనుకుంటారు, కానీ పైనున్న వాటిని వెతకరు. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం చదవద్దులేండి, అక్కడ రాయబడి ఉంది, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెదకుడి, కానీ భూ సంబంధమైన వాటిని వెదకకుడి అంటాడు. మన ప్రాంతంలో బాగా ఎప్పుడు బయట తిరిగినా కనిపించేటటువంటి ఒక జంతువు చెప్పండి. మన ప్రాంతంలో పంది కదా. పంది ఏ పొద్దున్న పైకి చూసినట్టు మీరు చూసినారా? ఎప్పుడు చూడదు, ఎప్పుడు పైకి చూడదు, కానీ ఒక్కసారి చూస్తుంది. దాని మాటు వేసి ఎక్కడ కొడితే అది పడుతుందో చూసి అక్కడ కొడతారు. కొట్టగానే చావదది, లేదా వలలో పెట్టగానే చావదది. దాని 2 కాళ్ళు ఇక్కడ కట్టేసి కట్టె దూర్చి భుజం మీదకి ఎక్కగానే ఆకాశం కూడా ఉంది పైన. అరే ఇన్ని రోజులు చూడలేదే, అప్పుడు చూసి ప్రాధాయపడుతుంది అనమాట. అవి అయిపోయింది ఇంకా జీవితం. అప్పుడు ఇంకేం లేదు. నువ్వు పైకి చూసి దేవుడు అనేవాడు ఉంటే నన్ను కరుణించు అని అడిగినా కూడా ఏ కనికరం ఉండదు, తీసుకెళ్ళి కాల్చుకొస్తాడు. ఈరోజు చాలా మంది త్రోవ పక్కన ఉండేటటువంటి వారు, అనగా కథలు గుర్తుంటాయి, గద్దింపులు గుర్తుంటాయి, దేవుని వాక్యం గుర్తుండని వారు. రెండవది ముళ్ళ పొదలో పడినటువంటి రాతి నేలన పడిన వారు ఎవరనగా తమ హృదయాన్ని కఠినం చేసుకునేవారు. వారికి ఏదో తగలగానే హృదయాన్ని కఠినం చేసుకొని మేము ఇలాగే ఉంటాం. రాతి నేల నుండి వారు ఎవరనగా తమకు అనుకూలమైన వాక్యం అయితే విని తమకు నచ్చకోకుండా గద్దింపుతో కూడిందైతే అణచిపెట్టుకొని పై చూపు లేకోకుండా భూ సంబంధమైన ధనం మీదనే వ్యామోహం పెంచుకొని మంచి మనస్సుతో వాక్యము విని ఫలించని వారు. అందుకే మీరు 23వ వచనానికి వచ్చినప్పుడు మంచి నేలను విత్తబడిన వారెవరనగా వాక్యము విని గ్రహించి అట్టివారు సఫలులై ఒకడు 100 ఒకడు 60 ఒకడు 30 ఫలించను. ఏ మనస్సుతో వినాలట వాక్యాన్ని? మంచి మనస్సుతో అని రాయబడింది లూకా 8:15. మంచి మనస్సుతో, బాగా వినాలి, మంచి మనస్సుతో ఫలించిన ఎవరైనా ఒకరు మీకు గుర్తుకొస్తున్నారా? కాలేబు. మోషే యొక్క 12 మంది వేగుల వారిని చూడడానికి పంపించినప్పుడు మనకు బైబిల్ గ్రంథం స్పష్టంగా మాట్లాడిన మాట, నా దాసుడైన కాలేబు మంచి మనస్సుతో, నా దాసుడైన కాలేబు మంచి మనస్సుతో దేవునియందు నమ్మిక ఉంచిన వాడు కాబట్టే కాలేబును యెహోషువను నేను ఎక్కడికి తీసుకెళ్తాను? పాలు తేనెలు ప్రవహించే కనాను దేశానికి. అక్కడికి వెళ్ళిన తర్వాత సస్యశ్యామలమైన జీవితాన్ని అనుభవించాడు కాలేబు. కారణం తన మనస్సు ఎలాంటిది? మంచిది. ఈరోజు ప్రభునందు ప్రియులారా, దేవుని వాక్యము నీకు వినిపించబడుతున్నప్పుడు నీ మనస్సు ఎలాగ స్పందిస్తూ ఉంది? నా దేవా, నాతోనే మాట్లాడావు, నా బ్రతుకును సరిచేయడానికి ఇష్టపడుతున్నావు, నా కార్యాలు సఫలం కావాలంటే నీ మాటకు నా మనస్సు స్పందించాలి కదా ప్రభు అని నువ్వు ఎప్పుడైనా ఆలోచన చేసావా? మనలో ఎప్పుడు నివసించాల్సిందేంటి? దేవుని వాక్యము. ఆ వాక్యము ఎప్పుడైతే హృదయంలో ఉంటుందో మనము ఫలిస్తాం, మనం సఫలమవుతాం. ఇప్పుడు చెప్పండి, మొదటిది ఎవరి కార్యములు సఫలమవుతాయి అని అంటే చెప్పండి. మొదటిది దేవుని వలన మాత్రమే కార్యములు సఫలమవుతాయి. రెండవది మంచి మనస్సుతో వాక్యము విని అనుసరించువారు. వినడం ఏముందండి, అందరూ వచ్చి వినిపోతారు. ఇప్పుడు మన వాక్యం కూడా టీవీ ద్వారా అనేక మంది వింటున్నారు,
కానీ ఫలించేవారు ఎవరు అంటే విని అనుసరించువారు సఫలులై, ఒకడు 100 60 30 అంటే వారి వారి స్థాయిని బట్టి దేవుడు వారిని సఫలీకృతము చేస్తాడు. సో మొదటిది దేవుని వలన, రెండవది వాక్యమును మంచి మనసుతో వినుట వలన సఫలమవుతాం. మూడవది ఎలాగ సఫలమవుతామో చూద్దామా. ఆదికాండము 24వ అధ్యాయము 21వ వచనం, 21వ వచనాన్ని ఒకసారి మనం చూద్దాం ప్రియుల. 24:21 వచనం. ఆ మనుషుడు ఆమెను తేరి చూచి తన ప్రయాణమును, ఆ మాట చూడండి, తన ప్రయాణమును యెహోవా సఫలము చేసెనో లేదో తెలుసుకొనవలెనని ఊరకుండెను. చాలు. మూడవది ప్రియులారా, మన కార్యములు సఫలము కావాలి అంటే మూడవది మనం కొంత మౌనంగా ఉండాలి, ఊరకుండాలి. అప్పుడప్పుడు నేను ఒక మాట చెప్తే మీరు బాగా నవ్వుకుంటూ ఉంటారు కదండి. ఊరకున్నంత ఉత్తమం లేదు, చెప్పండి, బోరుగుండంత సుఖం లేదు. నూనె అవసరంలే. పోనీ స్నానం చేస్తే ఏమన్నా మెత్తని టవాల్తో రుద్దాలనా బోరుగుండును? ఏం అవసరంలా. స్నానం చేసి బోరుగుండు వచ్చి ఆ ఫ్యాన్ దగ్గర నిలబడుకుంది అనుకుందాం, 1 నిమిషానికి అంత క్లీన్ అయిపోయి ఉంటుంది. సరే, ఇక్కడికి వద్దాం. ఏం జరిగిందో మీకు వివరిస్తాను. ఇది వరకు కూడా సందేశంలో మనం ఈ విషయాన్ని చూసాం. రిబ్కాను గురించి, దేవుని దాసుడైన అబ్రహాము దాసుడైన ఎలియాజర్ను గురించి. వీరిరువురిని ఒకసారి మనం చూస్తూ ఉన్నప్పుడు ఈయన ఆ ప్రాంతానికి వచ్చాడు. చాలా మంది ఆడపిల్లలు నీళ్లు చదువుకోవడానికి వస్తున్నారు. ఈయన ముందే తన మనస్సులో ఒక కమిట్మెంట్ అనుకున్నాడు. ఏ ఆడబిడ్డనైతే, నేను నీళ్ళైతే అందరినీ అడుగుతాను, కానీ ఏ స్త్రీ అయితే నీవు తాగు, నీ వంటలకు కూడా నేను నీళ్లు పోస్తాను అని చెబుతుందో ఆమె నా యజమానుని కుమారునికి తగినటువంటి భార్య అని నేను నమ్ముతాను అని చెప్పి ఆయన అలాగా కూర్చున్నాడు, ఊరుకున్నాడు. ఆమె కల్పించుకొని మాట్లాడింది, చాలా చక్కగా మాట్లాడి వంటలకు నీళ్లు పోసింది. ఆ మనుషుడు తేరి చూస్తూ ఉన్నాడు. 21వ వచనంలో, ఆమె గాడిలో కడవ కుమ్మరించడం, తిరిగి చేదుకొనుటకు బావికి పరిగెత్తుకొని పోయి అతని వంటలన్నిటికీ నీళ్లు చేది పోషను అని 20వ వచనంలో చూస్తున్నప్పుడు ఈ దృశ్యాన్ని అంతటిని ఎలియాజరు కూర్చుండి, అవునా, అక్కడ అలాగే ఉందా? 21వ వచనంలో, ఆ మనుషుడు ఆమెను తేరి చూచి తన ప్రయాణమును యెహోవా సఫలము చేసనో లేదో తెలుసుకొనవలెనని ఊరకుండెను. కూర్చుండి కాదు, ఊరకుండెను. కొన్నిసార్లు మనం ఊరకుండాల్సిన కాడ తొందరపడతాం, తొందరగా అయిపోవాలనుకుంటాం. వద్దు, ఊరకుంటే ఏమి లాభం? ఒక్క మాట ఇక్కడికి మళ్ళీ వద్దాం. కీర్తనల గ్రంథము 46వ కీర్తన, 46వ కీర్తన 10వ వచనం ఒకసారి చూద్దాము. 46:10 వచనాన్ని మనం చూస్తూ ఉన్నాం. 9-10 చదవండి, బాగా కనిపిస్తాయి మనకు ఆ మాటలు. 9వ వచనం 10వ వచనం. ఆయనే భూదిగంతముల వరకు యుద్ధములు మాన్పువాడు, విల్లు విరుచువాడును, భల్లెమును తెగ నరుకువాడును ఆయనే, యుద్ధ రథములను అగ్నిలో కాల్చివేయవాడు ఆయనే. ఊరకుండుడి, నేనే దేవుడనని తెలుసుకొనుడి. అన్య జనులలో నేను మహోన్నతుడనగుదును, భూమి మీద నేను మహోన్నతుడనగుదును. చాలు. ఏమన్నాడు అక్కడ? భూది గంతముల వరకు యుద్ధములు మాన్పువాడు ఆయనట, విల్లు విరుచువాడు ఆయనట, భల్యమును తెగనరుకువాడు ఆయనట, యుద్ధ రథములను అగ్నిలో కాల్చివేస్తాడట. మరి మనం ఏం చేయాలంట? ఊరకుండాలంట. కష్టం కదండి ఇది. ప్రక్కన ఓని మరుగుతుంటే ఊరుకుంటామా? కనీసం ఒక రాయన్న వేయాలనిపిస్తుంది. అయితే మరలా మీకు జ్ఞాపకం చేస్తున్నాను ప్రియులారా, నేను అడిగిన సందేశంలో అనుకుంటాను, ఒక సినిమా హీరో చెప్పిన ఒక మాట మీకు చెప్పాను. ఆయన తమిళనాడులో ఒక మంచి సూపర్ స్టారు. ఈ మధ్య కాలంలోనే మోడీ గారిని కలిసి 50 సంవత్సరాలు సినీ ప్రస్థానంలో ఒక వెలుగాడు. ఇప్పటికీ ఉన్నాడు, ఆరోగ్యంగా ఉన్నాడు.
ఆయన ఒక మాట అన్నాడు ఒక మీటింగ్లో, సార్ మీరు ఈ స్థాయికి వచ్చారు కదండి, 50 సంవత్సరాలు సినిమా రంగంలో రాణించారు, మీకేమి ఇబ్బందులు ఒడిదుడుకులు ఇలాంటివి ఏమి లేవా అని అంటే, ఆయన చెప్పిన ఒక మాట, బాగా ప్రచురితమైనటువంటి ఒక మాట ఏంటంటే, ఎక్కడైనా అది మనం నివసించే పులివెందులైనా, ఈ వాక్యం వినే వాళ్ళు మదనపల్లి అయినా, విజయవాడ అయినా, రాజమండ్రి అయినా, భీమవరం, వాటెవర్ ఎక్కడైనా ఉండనివ్వండి, ఎక్కడైనా జరిగే ఒక మాట ఏంటంటే, ఒక మనిషి ఎదిగేటప్పుడు చాలా ప్రాముఖ్యంగా గుర్తుపెట్టుకోండి, ఏ ఊరిలోనైనా సరే మొరగని కుక్క, విమర్శించని నోరు ఉండకోకుండా మనిషి అభివృద్ధిలోనికి రాడట. ఎప్పుడైనా మీరు ఇళ్లలో పెంచుకున్న కుక్కలు, వీధిలో తిరుగుతున్న కుక్కలు, లేదా ఎక్కడైనా ఉండి కుక్కలు, ఏ ఊరికైనా వెళ్ళని, ఈ ఊర్లో ఈ కుక్క ఇప్పటిదాకా మొరగలేదండి అని ఏ ఇంటోళ్ళైనా ఏ వీధులైనా ఎప్పుడైనా చెప్పారా మీకు? ఎప్పుడు చెప్పరు. కుక్క అన్నాక తప్పకుండా చెప్పండి, కుక్క అన్నాక తప్పకుండా మొరుగుతుంది. మనిషి అన్నాక తప్పకుండా విమర్శిస్తాడు. కుక్క మొరుగుడుకు భయపడకూడదు, మనిషి విమర్శకు ఆందోళన చెందకూడదు. ప్రియులారా, అతను ముందుకు వెళ్తాడు. మొరిగిందని అక్కడే ఆగామనుకోండి, అక్కడే ఉంటావు నువ్వు. అది ముందుకు రాదు, నిన్ను ముందుకు పోనీదు. నువ్వు హే అంటే 4 అడుగులు వెనకెళ్తుంది, మళ్ళా వస్తుంది నువ్వు పోతుంటే. అది మొరిగిందని నీ దారికో తెలియ అనుకోండి, కొంత దూరం వచ్చి అది కూడా ఆగిపోతుంది. ఇంతవరకే నా పరిమితి, ఆ పక్క వీధి కుక్కొచ్చి నన్నేడ కరుస్తాదో అని అది అక్కడే ఆగిపోయి వెళ్ళిపోతుంది. ఈ ప్రాంతంలో మనం అనుకుంటాం, ఈ ఊరు వద్దబ్బా, ఈ పని వద్దబ్బా, సరే ఈ ఊరొద్దు, ఈ పని వద్దు, వేరే ఊరికి పోయావు, ఆ ఊర్లో ఇలాంటి కుక్కలు ఉండవా? ఆ పనిలో ఇలాంటి విమర్శలు ఉండవా? సరే ఇక్కడొద్దు సేవ, ఇంకో చోటుకి వెళ్ళిపోయాం, అక్కడేమైనా పూల మీద నడిపిస్తాడా దేవుడు? ఎక్కడైనా విమర్శించని నోరు, మొరగని కుక్కలు ఉండవు. అయితే మనమేమి నేర్చుకోవాలి అని అంటే, మన తరపున వాదించే మహాగణుడైన దేవుడు ఉన్నాడట. ఆయన యుద్ధములు మాన్పిన వాడట, రథములను అగ్నిలో కాల్చిన వాడట. ఆయన చూసుకుంటాడు అని నువ్వు అనుకుంటే నువ్వు మళ్ళా ప్రయత్నాలు చేయొద్దు, నువ్వు సైలెంట్గా ఉండు. అలాగుండి ఏమైందో చూడండి ఒకసారి. నిర్గమాకాండము 14వ అధ్యాయము 13వ వచనం చూడండి. మోషే ఏం మాట్లాడుతున్నాడంటే, అబ్బా అద్భుతకరమైన మాట అండి, భయపడకుడి, అద్భుతకరమైన మాట. 10వ వచనం నుంచి చదవామా, మీకు అర్థం కావడానికి చెప్తాను. ఫరో సమీపించుచుండగా ఇశ్రాయేలు కన్నులెత్తి ఐగుప్తులు తమ వెనుకట వచ్చుట చూచి మిక్కిలి భయపడి యెహోవాకు మొరపెట్టడమే కాకుండా మోషేతో అంటున్నారు, ఏ చచ్చిపోవడానికి అక్కడ సమాధులు లేవని ఈ అరణ్యములో చచ్చుటకు మమ్మల్ని పిలిపించావా? మమ్మల్ని ఐగుప్తులో బయటికి రప్పించి ఇట్లా ఎందుకు చేశావు? మా జోలికి రావద్దు, మేము వాళ్ళకే దాసులమవుతాం, వాళ్ళు చెప్పిన మాటే వింటాం. ఈ అరణ్యంలో చచ్చుట కంటే ఐగుప్తులో చావడం మేలనుకుంటే మోషే అంటున్నాడండి, భయపడకుడి, యెహోవా మీకు నేడు కలుగజేయు రక్షణను మీరు గొంతు దించుకొని చూడండి అన్నాడా? ఏమన్నాడు? మీరు ఊరక నిలుచుండి చూడుడి, మీరు నేడు చూచిన ఐగుప్తులను ఇక మీదట మరి ఎన్నడూనూ చూడరు. ప్రియులారా, విన్నప్పుడు చదివినప్పుడు హృదయానికి నెమ్మదిగా ఉంటాయి, కానీ నమ్మి చూడండి, గొప్ప కార్యాలు చూస్తారు. నమ్మి చూడండి. దేవా నిన్ను కాక నేను ఎవరిని నమ్ముతాను ప్రభువా? ఆనాడు ఎర్ర సముద్రం ఒక గోడవలె నీళ్లు నిలబడితే ఆరిన నేల నీ బిడ్డలను నడిపించావు. మోషే మాట విన్నారు వాళ్ళు, మౌనంగా ఉండంటే ఉన్నారంతే. ఈరోజు మా సేవకుడు కూడా చెప్తున్నాడు, ఆ పరిస్థితి గుండా మేము వెళ్తూ ఉంటే, మా కార్యాలు అడ్డుపడుతూ ఉంటే, మేం పోటాపోటీగా పోట్లాడుకొని బజారు పాలు కాకుండా నీకు అప్పగించి మౌనంగా ఉంటాం. నీకు అప్పగిస్తాం, మౌనంగా ఉంటాం. నువ్వు అద్భుత కార్యములు చేయగలిగిన సామర్థ్యము కలిగిన దేవుడవు.
3 దేశాలు దండెత్తాయండి యెహోషాపాతు మీదికి. మోయాబీలు, మెయోనీలు, అమ్మోనీయులు. మొరపెట్టాడు యెహోషాపాతు. వాళ్ళని ఎవరిని పోట్లాడాల. ఆ ముగ్గురే ఒకరికొకరు తన్నుకొని చచ్చి వాళ్ళ సంపదను ఆడ వేసేసి శవాలు గుట్టలుగా పడిపోతే యెహోషాపాతు వచ్చి అదంతటిని ఒలుచుకొని ఆ చోటులో బెరాకా అని పేరు పెట్టి దేవుని స్తుతించి ముందుకెళ్తాడు. నమ్మండి ప్రియులారా, ఈ జీవన పోరాటంలో సఫలత అనేది దేవుని వలన, నమ్మిన దేవుని వాక్యం వలన. మూడవది మౌనంగా ఉండుట వలన. మౌనం చాలా భయంకరమైనదండి, చాలా భయంకరమైనది. అందుకే దానికి పర్యాయంగా ఇలాగ మాట్లాడతారు, నిశ్శబ్దం చాలా ప్రమాదకరమైంది. సహోదరులారా, ఒకే ఇంట్లో మీరు మీ భార్య కాపురం చేస్తున్నప్పుడు ఒక రోజంతా మీ భార్య ఏమి మాట్లాడకుండా మౌనంగా ఉంది అనుకుందాం. పీడపోయిందిలే మూగిదైంది అనుకుంటారా మీరు? పీడపోయింది మూగిదైందిలే, ఇంకా లాభం లేదనుకుంటారా? ఏం రోజు అటు తిరిగేటప్పుడు ఇటు తిరిగేటప్పుడు తింటావా తాగుతావా అది ఇది అని మాట్లాడేది, ఇంత మౌనం దాహించింది, ఏం స్పాట్ పెట్టిందిరా నాకు అని ఎంత ఆందోళన చెందుతారు. మీ పిల్లలు తల్లి మీతో మాట్లాడక మౌనంగా ఉంటే మీ మనస్సు, భర్త మాట్లాడుకుంటే మీ మనస్సు, మౌనం చాలా ప్రమాదకరమైంది. అయితే దానిలో చాలా జవాబులు దొరుకుతాయి. ఇదిగో దేవుని వాక్యం సెలవిస్తుంది, మౌనముగా కనిపెట్టుట వలన దేవుడు మన కార్యాలను ఏం చేస్తాడు? సఫలం చేస్తాడు. చివరిగా ఏం చేయాలో మాట చెప్పి నేను ముగిస్తాను. 20వ కీర్తన 5వ వచనాన్ని చదువుకొని ముగింపులోనికి వద్దామా? యెహోవా నీ రక్షణను బట్టి మేము జయోత్సాహము చేయుచున్నాము. దేవుని నామమును బట్టి మా దేవుని నామమును బట్టి మా ధ్వజము ఎత్తుచున్నాము. ప్రార్థనలన్నీ, ఆ మాట చూడండి, అండర్లైన్ చేసుకోనండి. నీ ప్రార్థనలన్నీ యెహోవా సఫలపరచునుగాక. ఆమేనంటారా? నీ ప్రార్థనలన్నీ యెహోవా సఫలపరచునుగాక. రైట్ ప్రియులారా, మీరు నిజంగా ప్రార్థించేవారైతే మీ చదువులో, మీ విద్యా రంగంలో, మీ ఉద్యోగ రంగంలో, మీ వ్యాపార రంగంలో, మీ దాంపత్య రంగంలో, మీ విశ్వాస రంగంలో, మీ ఆత్మీయ రంగంలో, ఇదిగో మీ ఆరోగ్య విషయంలో, సమస్త విషయాలలో ప్రార్థన అసాధ్యమనుకున్న కార్యాలను ఏం చేస్తుంది? సాధ్యపరుస్తుంది. మనం ప్రార్థన తప్ప అన్ని చేస్తాం కదండి. 4వ వచనం చూడండి, 20వ కీర్తన 4వ వచనంలో ఎలాగుందో మాట, నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచునుగాక. నీ కోరికలు నెరవేర్చబడేటటువంటి చోటు మోకరించే చోటు. మోకరించే చోటు ప్రియులారా, భయంగా ఉందా? గుండె దడగా ఉందా? దడగా ఉంటే ఏం చేస్తావు? టాబ్లెట్ వేసుకున్న రోజు తగ్గుతుంది తర్వాత. కానీ ప్రార్థన చేసి చూడు, అంటే దేవునితో మాట్లాడి చూడు, దేవా ఇలాంటి పరిస్థితిలో ఉన్నాను ఆయనతో చెప్పి చూడు. మనం ఎందుకోండి, మనము కొన్ని అననుకూలతలు ఎదురైనప్పుడు నిలబడలేనప్పుడు నేను ఎప్పుడో మాట అంటుంటాను కదండి, మనం నిలబడలేనప్పుడు మనం చేయాల్సిన మొట్టమొదటి పని మోకాళ్ళ మీదకి రావాలి. దేవుని ఆరాధిస్తున్నాం కానీ ఫలింపు లేదే అని ఎవరు అనుకుంటున్నారో వారు, నేను, మేము ఈరోజు ఈ వాక్యానికి విధేయత చూపుతూ ఉన్నాం. సఫలత అనేది మా జ్ఞానమును బట్టో, మా గొప్ప తెలివితేటలను బట్టో, మాకున్న ధనధాన్యాదులను బట్టో, పేరు ప్రఖ్యాతలను బట్టో కలగవు. కానీ అది మీ వలన, మీ వాక్యం వలన, మేము మౌనము వహించుట వలన, మేము ప్రార్థించుట వలన అని తెలుసుకున్నాం. ఇది కేవలం విని విడిచిపెట్టేవారముగా కాక లూకా 8:15 వచ్చిన ప్రకారముగా మంచి మనస్సుతో, సాత్వికముతో వాక్యమును అంగీకరించి సఫలులు కావడానికి
సహాయం చేయండి తండ్రి. ఇదిగో ఈ వాక్యం వింటున్న మా బిడ్డలు, ఈ దీన సేవకుడు ఏ ఏ విషయాల్లో బలహీనపడి భయపడుతున్నారో మీ వాక్యాన్ని బట్టి ధైర్యపరచబడి మేము ముందుకు వెళ్ళబోతూ ఉన్నాం. మా ముందు యెహోవా నిశ్చిగా మీరే మా ధ్వజముగా ఉండి నడిపించండి నాయన. యెహోవా రాఫాగా ఆరోగ్యములను ఆయుష్ను మీరు దయచేసి స్థిరపరచి బలపరచండి. ప్రకటించబడిన పరలోకపు సంగతులు వ్యర్థముగా పోకుండా సారవంతమైన నేలను పడిన విత్తనము వలె 30 60 100 ఫలింపచేసి మీ ఘననామానికి మహిమ ఘనత ప్రభావములు మీరు కలుగు చేసుకునమని ఎంతైనా నమ్మదగిన దేవుడవని మీకు స్తుతులు చెల్లించుకుంటూ యేసు నామములో అడిగి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. మన ప్రభువును రక్షకుడునునైనా యేసుక్రీస్తుల వారి యొక్క ప్రశస్తమైన నామములో ప్రొద్దుటూరు పరిసర ప్రాంతాలలో ఉన్నటువంటి ఆత్మీయులైన దేవుని ప్రియబిడ్డలైన మీ అందరికీ శుభవందనములు తెలియచేయుచున్నాను. ప్రభునందు ప్రియులారా, దేవుని మహాకృపను బట్టి ప్రొద్దుటూరు ప్రాంతంలో హోమస్పేటలోని రాఘవరెడ్డి ఫంక్షన్ హాల్లో గడిచిన 2 సంవత్సరాల నుంచి జరుగుతున్న సువార్త కూడికను మార్చబడినది అని తెలియచేయుటకు సంతోషిస్తున్నాను. పైకి ఎక్కలేని అననుకూలతలో ఉన్నప్పుడు అందరము ప్రార్థన చేయగా ప్రొద్దుటూరు నడిబొడ్డున ఉన్నటువంటి ఒక స్థలమును దేవుడు మనకు లీజుకి ఇచ్చాడు. ప్రొద్దుటూరులోని గాంధీ రోడ్లో అనగా సూపర్ బజార్ రోడ్డులో కల్లూరు ప్రసాద్ రెడ్డి అనబడే ఎముకల డాక్టర్ హాస్పిటల్ ఎదురుగా ఈ సువార్త కూడిక, సాయంకాలపు సువార్త కూడికను ప్రారంభించాం. దేవునిందు ప్రియులారా, ఒక వాక్యము కొరకు మాత్రమే ఈ కూడికను ప్రారంభించాం. వాక్యము ప్రొద్దుటూరులో లేదు అని కాదు, కానీ మరింతగా దేవుని వాక్యము మీకు చేరువ చేయాలి అని ప్రతిదినము టీవీలో వింటున్నటువంటి దేవుని వాక్యాలు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నాయి అని ఒక సంఘ ప్రాంత భేదము లేకోకుండా ఉదయకాలపు కొన్ని అననుకూలతలో కూడా చాలామంది ఆరాధనకు వెళ్ళలేని వారికి, దేవుని వాక్యము వినలేని వారికి ఒక సౌకర్యవంతముగా సూపర్ బజార్ రోడ్డులోని కల్లూరు ప్రసాద్ రెడ్డి హాస్పిటల్ ఎదురుగా ఒక క్రీస్తు ప్రార్థనా గృహము అనే ఒక స్థలంలో ప్రతి ఆదివారము సాయంకాలం 6 గంటల నుంచి 8:30 వరకు ఈ సువార్త కూడిక జరుగుతుంది. కేవలం దేవుని వాక్యము మాత్రమే ప్రకటించే ఒక ప్రణాళికతో, వాక్యమే అన్ని కార్యాలు చేయగలదు, వాక్యము మాత్రమే నెమ్మది ఇవ్వగలదు, వాక్యము మాత్రమే స్వస్థపరచగలదు, వాక్యము మాత్రమే సరైన మార్గములో నడిపించగలదు, వాక్యము మాత్రమే గొప్ప ఆదరణ ఇవ్వగలదు, వాక్యమే జీవాధారమై ఉన్నది అని తెలియచేయే అమూల్యమైన ఉద్దేశముతో ఈ ప్రతి ఆదివారపు సాయంకాలపు స్వార్థ కూడికను ప్రారంభించాం. ప్రియులారా, ఇప్పటికే అనేక మంది కూడికకు వస్తూ ఉన్నారు. మే 19వ తారీఖు 2024 ఆదివారపు దినాన ప్రారంభించాం. అనేక మంది కూడికకు వచ్చి దేవుని వాక్యం వింటూ దేవుని రాకడకు సిద్ధపడుతూ ఉన్నారు. మరి మీరెందుకు రాకూడదు? మిమ్మల్ని కూడా ఒక ప్రేమపూర్వకమైన ఆహ్వానాన్ని అందిస్తూ ఉన్నాం. రండి. వాక్యము కరువైపోతున్న చివరి దినాల్లో, వాక్యము దొరకని దినాలు రాబోతున్న దినాలలో ముందుగానే వాక్యాన్ని మనం ఒక నిర్దిష్టమైనటువంటి సందేశములతో, ఒక చక్కటి అంశ భాగములతో ప్రతి ఆదివారం సాయంకాలం 6 గంటల నుంచి 8:30 వరకు చక్కటి పాటలు, దేవుని స్తుతిస్తూ దేవుని వాక్యాన్ని పంచుకొని వచ్చిన మీ అందరి కొరకు నేను ప్రార్థిస్తాను. దేవుడు నూతన కార్యాలు చేయుటకు సామర్థ్యం కలిగిన వాడు. రండి. సూపర్ బజార్ రోడ్లోని కల్లూరు ప్రసాద్ రెడ్డి హాస్పిటల్ ఎదురుగా ఈ యొక్క సువార్త కూడిక ప్రతి ఆదివారం జరుగుతుంది. వీక్షకులైన మీ అందరినీ, ఆత్మీయులైన మీ అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. వచ్చిన తదుపరి మీరు నేను కలిసి ప్రభువును ఆరాధిద్దాం. వస్తారు కదూ? ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ దైవజనుడు ఓ రూబేన్ గారు. ప్రభు పేరట మీకు వందనములు.
మా చిరునామా దైవజనుడు బ్రదర్ ఓ రూబేన్ గారు, క్రీస్తు ప్రార్థనా మందిరం, డోర్ నెంబర్ 1-10-386, నగరిగుట్ట, పులివెందుల, కడప జిల్లా. మీ ప్రార్థనా అవసరాల కొరకై సెల్ నంబర్ 9989067409.